ఇక కేసీఆర్ను పాతాళం దొక్కుతా, మొత్తం అసలు రానియను, జగిత్యాల్లో నేనే అధికారంలో కొత్త, ఇవన్నీ కూడా డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకటే ఒక సినారియో కనబడుతున్నది. అదేంటంటే అగ్రెసివ్గా మాట్లాడిండు. కేసీఆర్ అక్కడ స్పీచ్ ఇస్తుండే రేవంత్ అన్నకు రాసిచ్చిరట. అయ్యో కేసీఆర్ ఇదే మాట్లాడి ఇదే 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 అని చెప్పి రేవంత్ అన్నకు రాసిచ్చిర్రు. ఆ రాసిచ్చినటువంటి డైలాగులు రేవంత్ అన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్నకు రాసిచ్చిర్రు డైలాగులన్నీ, ఇవే చెప్పాలా సార్ అని చెప్పి. అందుకే కేసీఆర్ని పాతాళంలోకి దొక్కుతా, జగిత్యాల్లో మళ్ళీ మేమే జెండా బాత్తాం. ఇప్పుడు జగిత్యాల్లో జెండా బాతింది మీరేనా? జగిత్యాల్లో జెండా బాతింది బీఆర్ఎస్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఇగో రేవంత్ అన్న మాట్లాడుతున్నాగా జనాలు వెళ్ళిపోయారు. ఇగో ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గురించి రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు, పబ్లిక్ వెళ్ళిపోయారు చూడండి. ఎగ్జాక్ట్లీ కేసీఆర్కి సంబంధించిన టాపిక్ తీసిండు రేవంత్ అన్న, జనాల కోపం వచ్చి వెళ్ళిపోయారు, పబ్లిక్ మొత్తం వెళ్ళిపోయారు చూడండి. మాట్లాడుతాండి పోతాంటే చిత్త అవుతుంది బాగా ఫెయిల్ అయింది మొత్తం. ఇవి వాడ బిక్కున్నాడు బాబాయ్, ఇవో గేట్లు బీకెళ్ళు, గేట్లు బీక్కొని పోతాను ఘోరం. ఇగో వాళ్ళు గొనిత్తాయిలు పోలీసు వాళ్ళు అయినా వీళ్ళు బీక్కొని వస్తారు. ఇగో ఘోరం జరుగుతుంది సభ. ఇగో మొత్తం ఖాళీ కుర్చీలే. చూసిరు కదా కథ. ఎప్పుడైతే కేసీఆర్ గురించి రేవంత్ అన్న మాట్లాడిండో జనాలకు కోపం వచ్చింది. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న కేసీఆర్ని తిడుతున్నాడు, కేసీఆర్ని విమర్శలు చేస్తున్నాడు. ఈయన అధికారంలోకి వచ్చి చేసిందేం లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, పెన్షన్లు అన్నాడు, అటే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ పొద్దుగాల లేతే కేసీఆర్ని విమర్శించుడు, కేసీఆర్ని తిట్టుడు. కేవలం కేసీఆర్ను తిట్టడానికి, కేసీఆర్ను విమర్శలు చేయడానికి మాత్రమే రేవంత్ అన్న నిన్న భారీ బహిరంగ సభ పెట్టిండు. మొత్తం విన్నారు కదా, పాతాళంలోకి దొక్కుతాం, జగిత్యాల గడ్డ పైన మేమే జెండా బాత్తాం, 2028లో నేనే అధికారంలో కొత్త, కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తున్నట్టు రేవంత్ అన్న. అసలు ముందు మీరు అధికారంలోకి కొత్తదా రారా అనేది క్యాలిక్యులేషన్ చేసుకోండి. ముందు మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది క్యాలిక్యులేషన్ చేసుకోండి ఒకసారి.